ఇది ఓ గ్రామంలో జరిగిన కథ. ఆ గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఎప్పుడూ ఎవరు వెళ్ళేవారు కాదు. అందరూ ఆ అడవిని చెదురు మర్మం అని పిలుచుకునేవారు. అక్కడ ప్రవేశించగానే అసాధారణమైన శబ్దాలు వినిపించేవి. ఎవరూ సజీవంగా బయటకు రావడం లేదని ప్రతీతి. ఒకరోజు ముగ్గురు స్నేహితులు రాము, అనిల్ మరియు శేఖర్ ఆ అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారంతా ఉత్సాహంతో అడవిలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపు సులువుగా నడుస్తూ పోతున్నప్పుడు వాళ్లకు ఒక పురాతన మఠం కనిపించింది. అది శిథిలావస్థలో ఉంది, కాని లోపల దివ్యమైన వాతావరణం ఉండేది. మఠం లోపల అడుగుపెట్టగానే వింతగా గాలి ఆరట ఆగిపోయింది. మూలన ఒక పెద్ద నిఖార్సైన అద్దం ఉంచి ఉండేది. ఆ అద్దంలో తాము చూసుకుంటే ఒక్కసారిగా అందులోని ప్రతిబింబాలు వక్రమైపోయాయి. ఆ క్షణంలోనే అద్దం బీటలు చెంది అక్కడ దివాలిక ఆత్మల శబ్దాలు వినిపించాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు అని ఓ గంభీరమైన ధ్వని వినిపించింది. వాళ్లు హడలిపోయి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. కాని అడవి మార్గం మారిపోయింది. మార్గం పొడవునా వారిని చుట్టుముట్టిన మాయల వాతావరణం. వాళ్లు ఎంత దూరం నడిచినా మళ్లీ మఠం దగ్గరికి చేరేవారు. ఆ అర్ధరాత్రి ఒక్కసారిగా అనిల్ అదృశ్యమయ్యాడు. అతని ఆవాజులు ఎక్కడి నుండో వినిపించాయి, కాని అతని తలచాలేదు. రాము, శేఖర్ అతనిని వెతుకుతూ వెళ్తున్నారు. వారు బతుకుతారా లేక అడవి ఆత్మలకు బలి అవుతారా అనేది ఎవరికీ తెలియదు. ఈ కథను గ్రామంలోని పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ అడవిలోకి వెళ్ళకండి అని వారంటారు. వెళ్ళినవారు తిరిగి రారు.